హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈరోజు నా ఛానల్లో నేనైతే బ్రౌనీ ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది రావటం కూడా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎవరికైనా నచ్చితే. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కానీ అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కంటెంట్ కానీ ఓకే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్రౌనీ కోసం అయితే ఏమేం కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించేస్తాను. మనం చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా తింటారు, బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను, గ్లాస్ బౌలు. దాంట్లోకి నేను 150 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఒక 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. దీనికి సాల్టెడ్ అయితే వాడద్దండి, అన్సాల్టెడ్ బటర్. ఈ రెండు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి ఫస్ట్. అదైతే నేను ఇదిగోండి డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసేస్తున్నాను. సో చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, బాగా మెల్ట్ అయిపోయింది బటరు ప్లస్ చాక్లెట్ అనేది. ఇది బాగా చల్లారాలి మళ్ళీ. సో పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వెట్టు అవన్నీ ఏమేమి కావాలో చూద్దాము. దీనికోసం అయితే నేను ఇక్కడ 1/2 కిలో బ్రౌనీ కోసము 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇవి కొంచెం పెద్ద ఎగ్స్, అందుకే నేను 2 తీసుకున్నాను. లేదు అంటే 3 అయినా తీసుకోవచ్చు మనము. చిన్నవి అయితే ఒక 3 తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. 2 ఎగ్స్ మంచివి. ఇవి ఫ్రిడ్జ్లో లేకుండా మనకి నార్మల్ మా బయట ఉండేవే తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అవి ఏవి తీసుకోకూడదు. చాక్లెట్ అయినా సరే, బటర్ అయినా సరే మనకి నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. ఈ 2 ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇది 1/2 కప్పు వైట్ షుగర్ పౌడర్ అండి. అండ్ ఒక 1/2 కప్పు నేను బ్రౌన్ షుగర్ కూడా వాడుతున్నాను ఇక్కడ. లేదు ఒకవేళ మీకు బ్రౌన్ షుగర్ లేదంటే ఫుల్ 1 కప్పు వైట్ షుగర్ అయితే తీసేసుకోవచ్చు. నేనైతే 2 మిక్స్ చేసి తీసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ వేయటం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను 2 మిక్స్ చేస్తున్నాను. సో మొత్తం బాగా మిక్స్ చేసుకోండి, షుగరు అంతా మెల్ట్ అయిపోయిందాక. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మొత్తము. మనం ఇది రెడీ చేసుకునే ముందుగానే ఒకసారి స్టవ్ మీద పెద్ద బౌల్, మనం ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా బౌల్ పెట్టుకోవాలి, ప్రీహీట్ చేసుకోవాలి. అలాగే టిన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందులో అయితే మనం కేక్ చేస్తున్నామో ఆ టిన్ని గ్రీస్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే పేపర్ కూడా మనకి పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేయాలండి. దీనికి బ్రౌనీకి అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి, డైరెక్ట్గా వేయద్దు, అది స్టిక్ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మొత్తాన్ని మనం ఈ ఎగ్ మిక్చరు, షుగర్ అండ్ ఎగ్ మిక్చర్ ఉంది కదా, ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఫుల్ మంచిగా మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాము. ఒక 3/4 కప్పు నేను మైదా తీసుకుంటున్నాను. అలాగే ఒక 3/4 కప్పు మైదా అండ్ 1/4 కప్ కోకో పౌడర్ అండి. ఈ రెండు వేసుకొని కొంచెం 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు. ఒకవేళ బేకింగ్ పౌడర్ ఇక్కడైతే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు మనం బేకింగ్ సోడా అయితే అస్సలు యూజ్ చేయొద్దండి బ్రౌనీకి. బేకింగ్ పౌడర్ కూడా కొంచెం, చాలా కొంచెము, ఒకవేళ వద్దు అనుకుంటే తీసేయచ్చు, వాడకుండా వదిలేసేయచ్చు. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్. నేనైతే మర్చిపోయాను యాక్చువల్గా ఇక్కడ తీయటము. సో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కొంచెం కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మొత్తం మిక్చర్ని మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకే నేనైతే 2 టైమ్స్గా వేసుకున్నాను, జల్లించేసుకున్నాను. చక్కగా జల్లించుకుంటే మనకి అన్నీ మొత్తం బాగా నీట్గా కలిసిపోతుందండి. అందుకే జల్లించుకొని వేసుకుంటే మనకి బాగుంటుంది. మైదా అండ్ కోకో పౌడరు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక బ్యాటర్ లాగా మన కేక్ బ్యాటర్ ఎలా రెడీ అవుతుందో అలాగా. అయితే ఇదైతే కొంచెం థిక్గా ఉంటుందండి ఈ బ్యాటర్ అనేది. బ్రౌనీ బ్యాటర్ అట్లాగే ఉంటుంది, మరీ అయితే లూజ్గా అయితే ఉండదు. సో అదేమీ గట్టిగా ఉంది, అందులో ఏదైనా కలపాలి అనుకోవద్దు, ఏమీ వేయొద్దండి అందులో. ఇంకా పాలు కానీ మనం నార్మల్ కేక్ వేసినట్టు పాలు అలా మిక్స్ చేయొద్దు. ఇదైతే టైట్గానే ఉంటుంది మనకి మిక్చర్ అనేది. ఇప్పుడు మనం ఏ టిన్లోకి అయితే చేయాలనుకుంటున్నాము బ్రౌనీని, ఆ టిన్లోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది చూడండి చాలా గట్టిగా అంతే ఉంటుంది, ఇది గట్టిగానే ఉంటుంది. దీన్ని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. బయట మనము పెద్ద పెద్ద షాపుల్లో, మన బేకరీస్లో కూడా అమ్ముతుంటారు, చాలా కాస్ట్లీ కూడా బ్రౌనీ అనేది. ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే మాత్రం. పిల్లలు అయితే చాలా బాగా తింటారు.
సూపర్గా ఉంటుంది. ఇందులో నేనైతే కొన్ని చాకో చిప్స్ అయితే పైన యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం నట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మామూలు చాక్లెట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ట్రాగా కావాలంటే. నేనైతే చాకో చిప్స్ ఉన్నాయి, అవి అయితే యూజ్ చేస్తున్నాను. పైన కొన్ని చల్లేసాను. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇది బాగా వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 40 to 45 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. అంతకన్నా ముందే అయితే మీరు ఓపెన్ చేసి చూడొద్దు, అసలుకి బేక్ అవ్వదండి, టైం సరిపోదు. 1/2 కిలో అని చెప్పాను కదా, 1/2 కిలో బ్రౌనీ కోసం నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే చూడండి, పైన కొంచెం వెయిట్ కూడా పెట్టేశాను, ఎయిర్ అనేది బయటికి పోకుండా ఉండడానికి ఆ వేడంతా. సో 45 మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మీకు. పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది బ్రౌనీ అయితే మాత్రం. మనం స్టిక్ పెట్టేసి గుచ్చేసుకుంటే మనకి తడి అస్సలు కాలేదు అంటే మనకి బేక్ అయిపోయినట్టేనండి. అయితే ఇది తీసిన తర్వాత వెంటనే అయితే డిమౌల్డ్ చేయొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్తో పాటు బాగా చల్లారవాలి ఇది బ్రౌనీ అనేది. ఆ తర్వాతే డిమౌల్డ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, క్రాంకిల్గా పైన అంతా అలాగే వస్తుంది మనకి బ్రౌనీ. అలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పీసెస్. నేనైతే కొంచెం పెద్దగా పీసెస్ కట్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కోసం చేశానండి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.